హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం దేవర మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారి లేటెస్ట్ ఫిల్మ్ దేవర. RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్నటువంటి దేవర ఈ పాటికే రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీ పోస్ట్పోన్ చేశారు మేకర్స్. దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసమే ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దేవరలో ఒక ఐటమ్ సాంగ్ ఉందట. ఆ పాటలో ఓ స్టార్ హీరోయిన్ తనతో డాన్స్ అలరించనున్నారని తెలుస్తుంది. తారక్తో కలిసి స్టెప్పులు వేయనున్న ఆ ముద్దుగుమ్మ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ దేవరను భారీ స్థాయిలో పాన్ ఇండియా ఫిల్మ్గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్లో యాక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తారక్ సరసన హీరోయిన్గా బాలీవుడ్ బామ్మ అతిలోక సుందరైనటువంటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. తెలుగులో ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం. దేవర్లో జాన్వీతో పాటు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా అలరించనున్నారట. అయితే బుట్టబొమ్మది ఫుల్ లెంగ్త్ రోల్ కాదట. తారక్ సరసన ఐటమ్ సాంగ్లో ఆమె స్టెప్పులు వేయనున్నారని సమాచారం. ఎన్టీఆర్ గారితో కలిసి డాన్స్ చేసేందుకు పూజ ఓకే చెప్పారని ప్రచారం జరుగుతుంది. గతంలో యంగ్ టైగర్తో కలిసి అరవింద సమేతలో హీరోయిన్గా యాక్ట్ చేశారు పూజ. ఇప్పుడు మరోమారు ఆయనతో కలిసి తెర మీద సందడి చేసేందుకు రెడీ అవుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనురిత్ స్వరపరిచిన ఓ స్పెషల్ సాంగ్లో ఎన్టీఆర్ పూజా హెగ్డే జోడీ తమ డాన్సులతో రచ్చ చేయనున్నారని తెలుస్తున్నటువంటి సమాచారం. అయితే దీనిపై ఇప్పటిదాకా మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. కానీ ఈ న్యూస్ తెలిసిన నెటిజన్స్ మాత్రం తారక్ పూజ కలిసి డాన్స్ చేస్తే అదిరిపోతుందని, ఆ పాట కోసం ఎదురు చూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. డాన్స్లో ఎన్టీఆర్కు ఆమె సరైన పోటీ అని అంటున్నారు. ఇక పూజా హెగ్డే ఈ మధ్య సినిమాలో లేక డల్ అయిపోయారు. వరుస ప్లాపులతో ఆమె ఆఫర్లు కరువయ్యాయి. ఈ తరుణంలో ఎన్టీఆర్ సరసన సాంగ్లో కనిపించే ఛాన్స్ రావడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడే. కాగా గతంలో పలు స్పెషల్ సాంగ్ చేశారు బుట్టబొమ్మ. రామ్ చరణ్ రంగస్థానంలో జిగేరి రాణి పాటతో యూత్ను మెప్పించారామె. మరి తారక్ పూజ కలిసి డాన్స్ చేస్తే అది ఎలా ఉంటుంది, ప్రేక్షకులను ఏ రేంజ్లో మెస్మరైజ్ చేస్తుంది అనే దానిపై మీ కామెంట్స్ను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరి తారక్ పూజ కలిసి డాన్స్ చేస్తే చూడాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అనడంలో ఎటువంటి డౌటు లేదు. మరి ఇది ప్రేక్షకులను, ఫ్యాన్స్ను ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో తెలియాలంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.